హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లలిత్య. చూసేటి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సమే. ఈరోజు వీడియో వచ్చేసి చెట్లు నాటుతున్నాం అన్నమాట. వర్షం పడింది కదా, సో అందుకనేసి చెట్లు నాటుతున్నాం, కూర చెట్లు. మేమన్నీ అంటే పల్లెటూరు కాబట్టి మొత్తం ఆర్గానిక్గానే చేసుకుంటారు ఇక్కడ మా ఊరు సైడ్ అయితే. సో అవన్నీ షూట్ చేద్దామనేసి వెళ్తూ ఉన్నాము. నానమ్మ వాళ్ళు కొన్ని చెట్లు వేసున్నారు, కొన్ని చెట్లు వెయ్యాలి. అవన్నీ షూట్ చేసి చూపిస్తాను. అండ్ వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఇంట్లో నార్మల్గానే సీజన్కి తగ్గట్టు కూర చెట్లు వేసుకుంటుంది అనమాట. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇది వేస్తుంది. సో ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఏమేమి వేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇలాగా సీజన్కి లాస్ట్లో అయిపోయేటప్పుడు ఏమంటారు తీసి పెట్టిద్ది అనమాట చెట్లవే. మళ్ళీ కొనుక్కొని వచ్చేసి మళ్ళీ పెట్టే అదంతా ఏముండదు. అన్నీ ఏవైతే వేసుకొని ఉంటారో అవన్నీ లాస్ట్లో అయిపోయేటప్పుడు కొన్ని కాయలను అలాగే వదిలేస్తే అవి ముద్ర పెట్టేసి ఎండబెట్టేసి ఎత్తి పెట్టేసుకుంటారు నెక్స్ట్ సీజన్లో వేసుకోవడానికి. ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకుంటుంది అనమాట. ఏమేంటి నాని అన్నీ ఏమేమి విత్తనాలు? పప్పు చిక్కుళ్ళు, కాకరకాయలు, ఎండాకాలం యా ఎప్పుడైనా కాస్తుంది సొరకాయ. మీరు కాసిడా ఇది వంకాయ చెట్టు, వంకాయ, ఇది తోటకూర. తోటకూర గింజలు మనకు వస్తాయా? ఇది తీసినాక తీసి పెట్టుకుంటాను. ఇది వంకాయలు ఎన్ని కాసే వడ్ల. ఇప్పుడు అన్నీ వేస్తావా? వెయ్యి నువ్వు ఈ బెండ ఇదాలు వేస్తా. తోటకూర కూడా పోయింది ఇప్పుడు. ఏమే ఈ బొరకకి బాగా ఏమన్నా బస్తాలు ఎరువు పోసి దాంట్లో పోసుకుంటే నాకు సరిపోతుంది. కాకర చెట్లు ఏవైతే ఇప్పుడు ఎందుక మంచోడి చాలు. వేయను ఊర చీపేయమంటే వేసింది ఇంట్లో పెట్టి బెండ గింజలు వంగ మొక్కలు అయ్యే మంచోడి వేయాలి మొక్కలు. ఇప్పుడు బెండకాయలు వంకాయలు వేస్తావా? సరే ఉండయి కాబట్టి ఇప్పుడు తోటకూర బస్తాల ఎరువు పోసుకొని దాంట్లో పోస్తే ఇప్పుడు అక్కడ ఉంది తోట అలాగే చేసిన పోపు. ఆల్రెడీ దోసకాయలు, కాకరకాయలు, బీరకాయలు, పప్పు చిక్కుళ్ళు, వంకాయలు అన్నీ వేసేస్తున్నాయంట. సో అందుకే అవేం వేయట్లేదు. వంకాయలు పస్తే కాస్తానే ఉండ అవి కాదా చెట్లు తీసి తెలియదు. ఇక్కడ వచ్చేసి నానమ్మ గుంటలు తవ్వుతుంది అనమాట బెండ చెట్లు వేయనీకి. అప్పుడే మా జేజీ వస్తే జేజీని ఏమని చెప్తా అంటే, మీరేంటి నేను వేయలేను కానీ ఇప్పుడే చేలో నుంచి వచ్చాను కదా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అరుస్తూ ఉన్నాడు. ఇవి వచ్చేసి వంగ మొక్కలు అనమాట. అవే పడి మొలిచాయంట, అందుకే వేద్దామనేసి వేస్తున్నాము వాటిని. కొంచెం పెద్ద అయ్యాయి, సో ఇప్పుడు వేస్తే బాగా వస్తాయి కదా, వర్షం కూడా పడుంది కదా అనేసి వేస్తున్నాము. బెండకాయలు, వంకాయలు ఈరోజు అయితే వేసింది. అండ్ టమాటాలు కూడా వేసినాము. నానమ్మ జేజీ అయితే చాలా బాగా సాగు చేస్తారనమాట వాటికి. కూర చెట్లు అంటే ఈజీ కాదు అసలు, గడ్డి ఎక్కువ పట్టిపోతుంది. సో గడ్డి తీస్తూ ఉండాలి, వాటర్ ఎక్కువ కూడా ఉండకూడదు, వాటికి తగ్గట్టే ఉండాలి. అది కూడా 2 డేస్కి 3 డేస్కి అలా పట్టి పెట్టాలన్నమాట. వాటర్ ఎక్కువ ఉన్నా కానీ ఊట తగిలి చనిపోతాయి, తక్కువ ఉన్నా కానీ ఎండకి ఎండిపోతాయి అన్నమాట. దానికి తగ్గట్టు లిమిట్లో ఉండాలి కూర చెట్లకి. అందుకే వాళ్ళ ఇంటికారే ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు వాటి పనిను. నానమ్మ అయితే సీజన్కి ఒక రకం ఎక్కువ చెట్లు వేసేసిద్ది, వాటిని సాగు చేసుకుంటా వాటిని అమ్మిద్ది అనమాట. ఇంకోటి వచ్చేసి పల్లెటూరు అంటేనే ఇంతే అనమాట. మ్యాక్సిమం అందరు వేసుకుంటారు మా ఊర్లో అయితే కూర చెట్లు.
వాళ్ళే సాగు చేసుకుంటారు, ఇంట్లోనే ఉంటారు కదా ముసలి వాళ్ళు. బెంగళూరు సో చిక్కుడు ముసలి వాళ్ళైతే కన్ఫామ్గా అందరి ఇళ్ళల్లో ఉంటాయి కూర చెట్లు. ఏవైతే ఏ సీజన్లో అయితే పండుతాయో అవి వరకే వేసుకుంటారు. నెక్స్ట్ సీజన్కి అవి తీసేసి మళ్ళీ వేరే వేసుకుంటారనమాట. మాకు వాటర్ కూడా అంత తక్కువ ఏం కాదు, మంచిగానే వస్తాయి. సో ఇబ్బంది ఏమి ఉండదు నీళ్ళకు కూడా చెట్లు వేసుకుంటే. అందరికీ కూడా మ్యాక్సిమం ప్లేస్ ఉంటుంది ఇంట్లో కూర చెట్లు వేసుకోవడానికి. సో అందరు వేసుకుంటారు. మ్యాక్సిమం ఎవరు ఫర్టిలైజర్స్ వేసి పెంచరు, ఎందుకంటే బయట తెచ్చుకున్నా అవే అవుతుంది, ఇంట్లో తెచ్చుకున్న అవే అవుతుంది కదా, అప్పుడు ఏం డిఫరెన్స్ ఉండదు కదా. సో అందుకే ఎరువులు వేసుకొని పెంచుకుంటారనమాట. ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే ఇంకా మందు కొడతారు, పురుగు మందు అట్లాగా. పల్లెటూరులో ఉంటే ఇంకా కూరగాయ ఖర్చు అయితే అస్సలుగే ఉండదు. ఇంకా నానమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్ని చెట్ల గురించి, చూసేయండి. మొక్క వేసినాక ఒక నెలకి బాగా ఎరువు పోసి దాన్ని బాగా కుప్పు చేసి దాన్ని బాగా పొదుపు చేసి దానికి రోజు నీళ్లు పెట్టాలి. దాన్ని నీళ్లు పెట్టాక ఒక 40-50 రోజులకి బాగా అల్లుకుంటుంది. మళ్ళీ ఏమంటే ఒక 2 నెలలు టైం పట్టుతుంది కాశాలకి, కాయలు 2 నెలలు కట్టుద్ది. అంటే ఏ నెలలు వేసినావు, దాన్ని వేసింది ఏ నెలమ్మా, అది 3 నెలల తర్వాత బాగా కాసుద్ది. అప్పుడు దాకా కాయదు, దాన్ని చాలా చాకరీ చేసి పందిరేసి మందేసి అట్లా పశువులు ఎరువు ఎక్కువ వేస్తున్నారు కాకపోతే. ఇంకా మన నాటు మందులు ఇట్లా మందులు వేయకుండా అది ఎరువు తీసుకొచ్చి పొయ్యి బాగా చేసి 3 నెలలకు బాగా కాపు వస్తుంది. అది దాని సంగతి. బెండ చెట్లు ఎరువు పోసి 50 రోజులుగా కాపిస్తాయి బెండ చెట్లు. వంగ చెట్లు మటుకు 3 నెలలకి అట్లా మొక్క వేసినాక దాన్ని తొలిది ఎరువు పోసి అన్ని చేసి అడిగిపోదాంపా వంగ చెట్లు కడిగి వేసినాక దీనికి 3 నెలలు దాకా బాగా పసిలు ఎరువు తెచ్చిపోసి బాగా అట్లా తోత ఎరువు నీళ్లు పడతా ఉంటే ఏదైనా పురుగు పడితే దానికి మందు వేప మందు వేస్తాం. ఇట్లా మేమేంటంటే ఎప్పుడు ఏమిలే పసిలు ఎరువు వేస్తాం కాబట్టి మేము ఎప్పుడు ఏం వేయము. ఒక బూడి జల్లేది, అదిగో బూడి మదిలో అటుగా బూడి జల్లి ఆ చెట్లు ఇప్పుడు వరకు తగిలి పోయినాయి కానీ బూడిదే వేస్తారు. పొయ్యిలో బూడి వేసేది. ఈ చెట్లు ఎన్ని నెలలు అయింది వేసా? చెట్లు బాగుంటాయి, కాయలు రుచిగా ఉంటాయి. బాగా ఎవరైనా అడిగినా ఎవరికన్నా పెట్టినా కొనకపోయినా బాగా తీసుకెళ్తారు. బాగా అందరైనా కావాలని ఇప్పుడు మీ నాయన కూడా తీసుకెళ్ళామా అంగటికి బాగా కొనకి కాయలు. అది సంగతి. ఇట్లా బెండ చెట్లు కూడా 50 రోజులకు బాగా ఎరువు పోసి కాపిస్తాను. ఇంకా ఇవన్నీ పప్పు చిక్కులు మటుకు 3 నెలలు కాయాలి. ఇది కూడా 3 నెలలు చాకరీ చేయాలి. ఇటే 3 నెలలు చాకరీ చేస్తే పసిలు ఎరువు పోస్తే బాగా వస్తుంది. మూడు చేసి నేనేం మాకు ముసలాళ్ళం కదా మందు గింది ఏం వేయం, కాసిన కాడికి రాసి తిన్న కాడికి తింటాం. అది ఏంటి అది మళ్ళీ చెట్లు, అది మళ్ళీ చెట్టు. ఇది టమాటో మొక్కలు, చిన్న టమాటో మొక్కలు దొరికాయి ఆ పక్క అలా నేండి టమాటో మొక్కలు చూరినండి అన్నీ చేసుకుంటాం. మేము ఇంకేం చేయమమ్మా, పసిలు ఎరుగుతూనే కష్టపడి తవ్వుకుంటా చేస్తుంటాం. ఇంకా ఏమి అది కూడా. ఇవి యాడ్ తెచ్చేసావా? ఇవి ఎక్కడ తెచ్చిందాను? అను క్యాడ్ వచ్చినాయా? గడ్డ తెచ్చింది. ఇది ఎన్ని రోజులు చేయాలి? ఏం చెట్టు అదే? పైనాపిల్ కదా, అది 1 సంవత్సరం తర్వాత వస్తుంది. అట్లా వేసుకున్నాము మొన్న తెచ్చి. ఎన్ని రోజులకు వచ్చా నాకైతే తెలియదమ్మా. ఫస్ట్ టైం వేస్తుండవు. సరే, ఇప్పుడు మొక్కలు లేకుండా గడ్డి పెరుకుంటా ఉంటాము. ఎరువులు పసిలు ఎరువు ఆడో తెచ్చుకొని పోసుకొని కాపించుకుంటా ఉంటాం. అసలు అదే మా పని. మొక్కలు మటుకు ఎప్పుడు ఏం పిండి ఇవ్వము, గిడ్డి లేకుండా వేసుకోవటము, ఇంకా ఎరువు పోసుకోవటం, తవ్వటము, నీళ్ళు పెట్టుకోవటం, గూడి చేస్తాం. మామూలుగా ఇట్లా వేసి ఇప్పుడు వచ్చేసి ఇంకా పప్పు చిక్కులన్నీ హార్వెస్ట్ చేయనీకే చేస్తున్నాం. చాలా ఎక్కువగా ఆసేస్తున్నాయి అన్నమాట. ఊరికి వెళ్తున్నాను అనేసి నాన్నమ్మ అన్నీ కోసిస్తుంది. అన్ని కూరగాయలన్నీ, పప్పు చిక్కులు, బెండకాయలు, వంకాయలు అన్నీ.
ఊరు వెళ్ళేటప్పుడు వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. వచ్చేసి ఇది అత్త వాళ్ళ ఇల్లు అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి రోజు మా నాన్నమ్మ వాళ్ళు కూర్చొని వ్యవహారం పెట్టే ప్లేస్ అది. మా చెల్లి కూర్చొని ఉంది కదా ఆ ప్లేస్. కోస్తా ఉన్నారు కూరగాయలన్నీ. ఈ చెట్లన్నీ కూడా నానమ్మ వాళ్ళే సాగు చేస్తారనమాట. లాస్ట్ ఇక్కడ వచ్చి కదా, ఇది వచ్చేసి సీతాఫలం, ఇది వచ్చేసి జామ చెట్టు, ఇంక ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట. కాకరకాయ, బెండకాయ, వంకాయ, అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ కూడా వేసింది రీసెంట్గానే. కానీ చూడాలి ఎలా వస్తుందా ఏమి అనేసి. ఇది వచ్చేసి మల్లి చెట్టు, గుండు మల్లి చెట్టు. ఇది వచ్చేసి పప్పు చిక్కుళ్ళు. నీట్గా ఎరువులు వేసి నీట్గా చేస్తా అంటే బాగా వస్తాయి. మాకు మా బాబు వాళ్ళకి అందరికి ఇవే కూరగాయలు. ఇవి వచ్చేసి పైనాపిల్, టమాటా చెట్లు. నార్మల్గా అసలు ఎక్కువ ఏం కొనుక్కోరు మా నాన్నమ్మ వాళ్ళు అయితే. టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ వేస్తారు. కానీ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల మొన్న వేసినవన్నీ పోయినాయి. సో అందుకనేసి మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు అనమాట. చేసుకుంటూ ఉంటారు. పార్ట్ టైం కాదు, ఫుల్ టైం ఇదే అనమాట నానమ్మకైతే. పాప ఉంటే పాపను చూసుకుంటుంటుంది, ఇంకా లేకపోతే ఇవే ఈ కూర చెట్లని నీట్గా చేయడం. లాస్ట్ టైం అయితే రాగేసింది, ఈ ప్లేస్ అంతా రాగేసింది. వంగ చెట్లు రాగి అంతా 30 kgs వచ్చినాయంట రాగులు. ఆ తర్వాత అవి తీసేసిన తర్వాత నీట్గా మళ్ళీ సదరం చేసేసి మళ్ళీ వంకాయలు వేసింది. ఒక 2 months నుంచి ఈ వంకాయలన్నీ కాసినవన్నీ మాకు సరిపడా ఇంట్లో ఉంచుకొని ఇంకా అన్నీ అమ్మేసుకుంటుంది అనమాట షాప్స్కి వేసుకొని. బెండకాయలు కూడా అంతే. ఆ జాన్ చెట్టు అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు తీసుకున్నప్పుడు వేసాము. ఇక్కడ మామిడి చెట్టు వేసాము, సపోర్ట్ చెట్టు వేసాము. కానీ వర్షం పడి ఊట తగలడం వల్ల అవన్నీ పోయినాయి. ఓన్లీ ఆ జాన్ చెట్టు ఒక్కటే మిగిలింది. ఈ ప్లేస్ అంతా అయితే కూర చెట్లు వేసుకుంటారు. నాకే ఎందుకు నాయనమ్మ, నాకు వద్దు. నేను ఊరెళ్తుంటే నానమ్మ ఈ కాయలన్నీ కోసిచ్చింది అనమాట. నాకే ఎందుకు ఇస్తున్నావు నానమ్మ, ఫస్ట్ కాయలు కదా మీరే ఉంచుకోండి అంటే, ఈ పింటోళ్ళకి ఇస్తే ఇదేలు కాస్తాయంట అందుకని ఇస్తుందంట. అంటే వాళ్ళకి బాగా కాస్తాయని నాకు ఇస్తుంది. ఇవి వచ్చేసి మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు వేసిన కూర చెట్లు. మొన్న వర్షానికి ముందు వేస్తున్నారు. ఇవి కొంచెం అట్లట్టు వచ్చినేసరికి వచ్చాయి, కానీ లేకపోయి ఉంటే పడైపోయాయి. ఇది వచ్చేసి జాన్ చెట్టు, ఇవి పూల చెట్లు. ఇవి వచ్చేసి రోజా చెట్లు అనమాట. బాగా పూస్తుంది. పిల్లలకి ఇద్దామనుకుంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోయారు. సో అన్నీ కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకా సాయంత్రం పూజకు వాడుకుంటారు. బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఈ 2 రోజా చెట్లు ఏ సీజన్లో అయినా కానీ మంచిగా పూస్తాయి అన్నమాట. రోజుకు ఒక్క పువ్వు అయినా ఉంటుంది అసలు. ఎవరికైనా ఇంకా పిల్లలకి ఇస్తారనమాట ఎక్కువ ఉన్నప్పుడు. వచ్చేసి సన్నజాజి చెట్టు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏం పూల చెట్లు ఉండవు, కానీ అన్ని కూర చెట్లు ఉంటాయి. ఇది వచ్చేసి మల్లి చెట్టు, పైకి అల్లిచ్చేస్తున్నారు, కానీ కొయ్యడానికి కుదరదు ఇది. ఇవన్నీ కనకాంబరాలు. వేస్తేనే కొమ్మ వేస్తేనే బతికిపోతాయి అన్నమాట. బంతి చెట్లు ఇప్పుడే వేస్తారు మా సైడ్ అయితే. వర్షాలు పడితేనే బంతి చెట్లు వేస్తారు. ఇవన్నీ కనకాంబరాలు. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి పక్కింటి ఆమె ఇచ్చిందనమాట. పల్లెటూరులో అయితే ఇదే బెనిఫిట్. ఏమన్నా చెట్లున్నా కానీ పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. అదే టౌన్లో అనుకో అన్నీ కొనుక్కోవాలి. అది వచ్చేసి దేవుడికి పూలు పెట్టుకోవడానికి ఒక చెట్టు వేసి పెట్టుకుంటారు. ఏ సీజన్లో అయినా కాస్తుంది అనమాట. అది ఎల్లో పూలది. ఇంకా తర్వాత ఇంటి వెనకాలకి వెళ్తే ఇంటి వెనకాల కూర చెట్లు చూసారు కదా, దానికి ఆపోజిట్లో ఇలాగా మామిడి చెట్టు, కస్తూరి చెట్టు అండ్ మునక్కాయ చెట్టు, మల్లి చెట్టు అన్నీ వేస్తున్నారనమాట. ఈ కస్తూరి చెట్టు ఏమో అందులో మల్లి చెట్లో ఉండిపోయి మంచిగా రాలేదు. రీసెంట్గానే ఈ మామిడి చెట్టు వేశారు. అండ్ ఈ మునగ చెట్టు అయితే ఎప్పుడూ కాస్తుంటుంది అనమాట కాయలు. అండ్ మునగ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడైనా ఉన్నా కానీ తీసుకొని చేసుకోండి కర్రీ.